నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇప్పుడు చూద్దాం. విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సర్వీసులను జూన్ 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం నుంచి రాజధాని విజయవాడ ప్రాంతం మధ్య విమాన సర్వీస్ తిరిగి ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగించేలా రూపొందించబడిందని తెలిపారు. ఇండిగో ఎయిర్లైన్స్ ఏటీఆర్ విమానం విజయవాడ నుంచి ఉదయం 7:17 బయలుదేరి ఉదయం 8:25 విశాఖపట్నం చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి ఉదయం 8:45 బయలుదేరి ఉదయం 9:50 విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. ప్రాంతీయ విమాన కనెక్టివిటీ బలోపేతం చేయటం, అభివృద్ధి చెందుతున్న నగరాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించటం తమ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక సర్వీసు తిరిగి అందుబాటులోకి తీసుకురావటం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసి వారికి అన్ని విధాలా ఆదుకుంటోంది. విపత్తుల సమయాల్లో వారికి అండగా నిలిచి వారికి సహాయాన్ని అందించి ఆర్థికంగా ఆదుకుంటోందని పేర్కొన్నారు. అధికారులకు తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతాంగానికి రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా అధికారులు రైతులకు సూచనలు అందించాలని ఆదేశించారు. అలాగే పిడుగుపాటుకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వివిధ జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆయా జిల్లాలో జరిగిన పంట నష్టాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యానవన పంటలు, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. పలాస పట్టణానికి సమీపంలోని తాళభద్ర గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పెడుతున్న తాళభద్ర రైల్వే గేట్ స్థానంలో సుమారు 50 కోట్ల వ్యయంతో విశాఖపట్నం భువనేశ్వర్ రైల్వే లైన్ పైన రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50.5% నిధులతో పూర్తి చేయాల్సి ఉండగా గత 5 సంవత్సరాలు నిధులు వెచ్చించకపోవడంతో ఆ పనులు ముందుకు సాగలేదు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ను కలిసి పరిస్థితి వివరించి నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన ఈ ఆర్ఓబిను 100% రైల్వే శాఖ నిధులతో నిర్మించేలా ప్రాజెక్టు మంజూరు చేయించారు. ఇటీవల నిలిచిపోయిన పలాస చిన్నబాడాం వద్ద ఆర్ఓబి నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో 100% నిధులతో రైల్వే శాఖ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే స్ఫూర్తితో తాళభద్ర వద్ద కూడా ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ బాధ్యతను రైల్వే శాఖ తీసుకుంది. ఈ మేరకు రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పుంక్వాల్ తాజాగా కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తాళభద్ర లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్ఓబి నిర్మాణ పనులు ఈ నెలలోనే టెండర్ల దశకు చేరనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్తో పాటు వివరణాత్మక అంచనా ఇప్పటికే ఆమోదం పొందినట్లు వెల్లడించారు. పలాస చుట్టూ ఉన్న రైల్వే గేట్ల వద్ద తరచూ ఏర్పడే ట్రాఫిక్ సమస్యలు, 2 వంతెనలు పూర్తి కాగానే తీరిపోయి ప్రజలకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఈ విజయాల వెనుక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అవిరళ కృషిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. 2 వంతెనలు పూర్తయితే పలాస నగరానికి ఒక గొప్ప కానుక అని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ PGRS కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ప్రజల నుంచి 154 విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి పారదర్శకమైన విచారణ జరిపి నిర్ణీత సమయంలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా క్రింది స్థాయి అధికారులను కాకుండా స్వయంగా ఉన్నతాధికారులే క్షేత్రస్థాయికి వెళ్లాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అందిన ప్రతి అర్జీకి సత్వర న్యాయం చేకూర్చటమే లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన తెలిపారు. డిగ్రీ ఆపైన చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు విభిన్న ప్రతిభావంతులు హిజ్రా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 5 ల్యాప్టాప్లు, 1 టచ్ ఫోన్ను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇవి వారి చదువుకు మరింత రాణించటానికి తోడ్పడతాయని కలెక్టర్ ఆకాంక్షించారు. శ్రీకాకుళం నగరం జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ నిర్వహించిన గ్రీవెన్స్లో బాకర్ సాహెబ్ పేటకు చెందిన వృద్ధురాలు లొట్టి గంగమ్మ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయటానికి వచ్చిన బాధితురాలు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎదుటే తనతో పాటు బాటిల్తో తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై వేసుకుంది. దీన్ని గమనించిన కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్పందించి అక్కడే ఉన్న మహిళా పోలీసులను అప్రమత్తం చేయించి బాధితురాలి నుంచి బాటిల్ తీసుకున్నారు. వృద్ధురాలిని కలెక్టర్ సముదాయించి తనతో పాటు సమావేశ మందిరంలో ఉన్న ఛాంబర్కు తీసుకువెళ్ళి సమస్యను తెలుసుకుని తహసీల్దార్ గణపతిని పిలిపించి సమస్యకు పరిష్కారం చూపించే చర్యలు చేపట్టారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని 14 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న భూ సమస్యకు పరిష్కారం చూపించకపోవడంతోనే ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించినట్టు వృద్ధురాలు తెలిపింది. అందరికి వెళ్ళాను, ఆర్డీ బాబుకి వెళ్ళాను, నేను న్యాయం చేయలేదు బాబు, ఇది తప్ప వేరే మార్గం లేదు బాబు, అందు గురించి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ బాబు గారు కూడా వెళ్ళాను బాబు, నేను న్యాయం చేయలేదు. మరి నేను ఏడుకు వెళ్తాను బాబు, నాకు ఎవరు పట్టించే చూడలేదు. నూనె డబ్బులన్నీ పెట్టేశాను బాబు, లాటరీ ఇప్పుడు చీపుని చేట పట్టుకొని తుడుస్తాను బతుకుతాను బాబు, మరి అంత తప్పుదా లేదు బాబు. అంతకంటే నేను ఇంకేం చెప్పలేను బాబు, నేను పని చేస్తాను బతుకుతాను బాబు. అంతవరకు నాకు తీసుకెళ్తాను బాబు, అంతవరకు వెళ్ళాను. విజయవాడ 2 సార్లు వెళ్ళాను బాబు, ఇతనికి 5 సంవత్సరాలు పడి తిరుగుతాను. ఈ రోజుకి నాకు న్యాయం జరిగింది. నా భగవంతుడు ఆ బాబా నుంచి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను బాబు. పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ గా ఆకుల మల్లేశ్వరి పదవి బాధ్యతలు స్వీకరించారు. గత నెల 28న జరిగిన పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికలలో ఆమె కూటమి తరపున విజయం సాధించారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆమెను నగర పంచాయతీ వద్ద నూతన చైర్మన్కు స్వాగతం పలికారు. ఈ నెల 28న రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో కూటమి తరపున విజయం సాధించిన పాలకొండ నూతన చైర్మన్ ఆకుల మల్లేశ్వరి నేడు పదవి స్వీకారం చేశారు. ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ స్వాగతం పలికారు. అనంతరం ఆమెను కమిషనర్ రత్నకుమార్, ఎమ్మెల్యే జయకృష్ణ, తెలుగుదేశం సీనియర్ నాయకులు పల్లా కొండబాబుతో కలిసి చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. పారిశుధ్యం, త్రాగునీరు తన మొదటి ప్రాధాన్యత అని, పాలకొండ నగర పంచాయతీ ఒక ఉత్తమ నగర పంచాయతీగా తీర్చేలా పనిచేస్తానని నూతన చైర్మన్ ఆకుల మల్లేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొమ్మాలి భాను, వైస్ ఎంపీపీ అనిల్తో కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెలియాపుట్టి మండలం సుందరాడ మరియు మొజ్జాడ గ్రామంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శ్రీ ముత్యాలమ్మ తల్లి గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. అలాగే మొజ్జాడ గ్రామంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుందరాడ ముత్యాలమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి 25,000 మరియు మొజ్జాడ అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి 15,000 రూపాయలు, మొత్తం ఆలయాల అభివృద్ధికి 40,000 రూపాయలు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. హామీల పేరుతో ప్రజలను వంచడంలో కూటమి సర్కార్ నేతల నైజం మరోసారి బయటపడిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి అన్నారు. వారిని నమ్మి ఓట్లేసిన మహిళల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేశారని ఎద్దేవా చేశారు. దీపావళి సందర్భంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత సిలిండర్ల వాగ్దానం
ప్రస్థానాన్ని తుంగలో తొక్కేసిందన్నారు. గత ఏడాది అక్టోబర్ 29 నుంచి వచ్చే మార్చి 31 వరకు తొలి గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చని పేర్కొంటూ మిగిలిన 2 ఉచిత సిలిండర్లకు ఎగనామం పెట్టిందన్నారు. ఈ క్రమంలో ఉదారంగా పథకాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం ఒక్క సిలిండర్తోనే సరిపుచ్చుకుంటోందన్నారు. రాష్ట్రంలో సగటున ఒక్కో కుటుంబం ఏడాదికి 5-6 సిలిండర్లు వినియోగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క సిలిండర్ ఇచ్చి జీవనం గడిపేయాలని చెబుతుండటం గమనార్హం అన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆర్థిక సంవత్సరంలో 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున ఇవ్వాల్సి ఉందన్నారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య మొదటి సిలిండర్, ఆగస్టు నుంచి నవంబర్ మధ్య 2వ సిలిండర్, ఇక డిసెంబర్ నుంచి మార్చి మధ్య 3వ సిలిండర్ ఇవ్వాల్సి ఉందన్నారు. యువత రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయాలని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు సోమవారం పిలుపునిచ్చారు. నగరంలో ఒక మహిళకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం రాగా రక్తం తక్కువ కారణంతో శస్త్రచికిత్స వాయిదా పడుతూ వచ్చిందని, అందుకు రక్త నమూనాలో అతి తక్కువగా దొరికే AB నెగిటివ్ కావడమే కారణమన్నారు. ఈరోజు నగరానికి కొల్ల లక్ష్మణరావు ముందుకు వచ్చి రక్తాన్ని అందించి శస్త్రచికిత్సకు వెసులుబాటు కల్పించారని, ఆయన ఎప్పుడూ రక్తదానం చేయటానికైనా సిద్ధమనటం హర్షణీయమన్నారు. ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు ప్రచురిస్తున్న కారణంగా కొంతమంది యువతలోనైనా మార్పు తీసుకువస్తున్నారని, అందుకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. రక్తదాత కొల్ల లక్ష్మణరావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ అందించిన సమాచారం మేరకు వచ్చానని, ఇప్పటి వరకు 9 సార్లు రక్తమందించానన్నారు. ఎవరికి అవసరమున్నా AB నెగిటివ్ కొరకు నన్ను సంప్రదించవచ్చని, ప్రతి 3 నెలలకు రక్తదానం చేస్తానన్నారు. అనంతరం రక్తదాతకు రెడ్ క్రాస్ ప్రతినిధుల బృందం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లాం శివతేజ పట్నాయకులు ప్రశంసా పత్రంతో పాటు బంగారు పథకాన్ని అందించారు. ప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించిన శ్రీ శూద్రగంగా కావ్యగాన సభ మే 11వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో జరుపుతున్నట్లు సాహితీ స్రవంతి శ్రీకాకుళం సాహితీ ప్రతినిధులు కేతవరపు శ్రీనివాస్, అట్టాడ అప్పలనాయుడు తెలిపారు. స్థానిక UTF కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాలతో సన్నాహక సమావేశం జరిపారు. సభను జయప్రదం చేసేందుకు అన్ని విధాలా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీ శూద్రగంగా కావ్యం నేటి సమాజ స్థితిగతులను, కులమతపరమైన అణిచివేతల్ని, వివక్షతల్ని ఎత్తిచూపి పరిష్కారం దిశగా ప్రజల్ని కదిలించే శక్తివంతమైన కావ్యం అన్నారు. సుద్దాల అశోక్ తేజ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తన గేయాలతో ప్రజల్ని కదిలించిన గొప్ప కవి సుద్దాల హనుమంతు కుమారుడని, ఆయనకు నిజమైన వారసుడని అన్నారు. శ్రీకాకుళం ప్రజల సాహిత్య సాంస్కృతిక అభిలాషని చాటి చెప్పేలా సభను దిగ్విజయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు బాపూజీ కళామందిర్లో, శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, ప్రముఖ ప్రజాకవి సుద్దాల హనుమంతు కుమారుడైనటువంటి సుద్దాల అశోక తేజ రాసిన శ్రీ శూద్రగంగ అనే దీర్ఘ కావ్యాన్ని శ్రీ సుద్దాల అశోక తేజ గారే స్వయంగా గానం చేయడానికి వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఆరంభమయ్యే ఆ సభలో ఆ కావ్యాన్ని ఆయన గానం చేస్తారు. ఆ పుస్తకాలు కూడా తీసుకొచ్చారు. తప్పకుండా శ్రీకాకుళంలో ఉన్న ప్రజలు, విశిష్టమైన వ్యక్తి సుద్దాల అశోక తేజ, సినీ గీత రచనలో జాతీయ బహుమతి పొందిన వాటిలో 3వ వ్యక్తి ఆయన. అద్భుతమైన పాటలు రాశారు. ఇది శ్రమైక జీవన సౌందర్యం కోసం బహుజన తాత్వికతో రాసిన శ్రీ శూద్రగంగ. తప్పకుండా అందరూ రావాలి, సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను. శ్రీకాకుళంలో కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ నూతన షోరూం ప్రారంభం మే 4న శ్రీకాకుళం ప్రముఖ బంగారు వజ్రాభరణాల సంస్థ కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వారు ఆంధ్రప్రదేశ్లోని తమ 2వ ఎక్స్క్లూజివ్ షోరూంను ఆదివారం ఉదయం శ్రీకాకుళం పాలకొండ రోడ్లోని గాంధీ పార్క్ పక్కన ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరై ఈ నూతన షోరూంను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో బంగారు వజ్రాభరణాల ప్రేమికులకు అత్యంత చేరువలో అత్యాధునిక డిజైన్లు వెరైటీలతో కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వారు తమ శాఖను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ప్రాంత ప్రజలు నూతన వెరైటీల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా నచ్చిన మోడళ్లను అతి తక్కువ సమయంలో ఇక్కడే కొనుగోలు చేయవచ్చునని అన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కిస్నా సంస్థ వారు మరిన్ని షోరూంలను ప్రారంభించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు ఘనశ్యామ్ డోకియాలా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం బంగారు ఆభరణాల మార్కెట్కు అనుకూలంగా ఉందని, ఈ ప్రత్యేక షోరూం శ్రీకాకుళం వాసుల అభిమానాన్ని ఆదరణను పొందాలని, తమ సంస్థ భారతదేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న బంగారు నగల వ్యాపార సంస్థ అని ఆయన అన్నారు. అనంతరం కిస్నా డైమండ్ గోల్డ్ జ్యువెలరీ డైరెక్టర్ పరాగ్ షా మాట్లాడుతూ రానున్న మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని తయారు చేసిన ప్రత్యేక కలెక్షన్ అందుబాటులో ఉందని, ప్రారంభోత్సవ కానుకగా డైమండ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలపై 50 నుంచి 100% తగ్గింపు అందిస్తున్నామని ఆయన తెలిపారు. స్థానిక ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పలు డిజైన్లను ఈ షోరూంలో అందుబాటులో ఉంచడం జరిగిందని, స్థానిక ప్రజలు తమ షోరూంను సందర్శించి తమను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిస్నా ఫ్రాంచైజీ పార్ట్నర్లు సరిత, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి ఆహార పంపిణీ చేపట్టారు. తూర్పు తీరంలో బారువా బీచ్ ఉత్సవం 2 రోజులుగా సందడిగా సాగి ప్రజల హర్షధ్వానాల నడుమ విజయవంతంగా ముగిసింది. ప్రకృతి, పర్యావరణం, సాహస క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక రుచులు అన్నీ ఒకే వేదికపై నిలిచిన ఈ వేడుక పర్యాటక అభివృద్ధికి ఓ ప్రేరణగా నిలిచింది. ప్రతి ఉదయం తాబేలు పిల్లల సముద్ర ప్రయాణంతో ప్రారంభమై వాలీబాల్, ట్రెజర్ హంట్, కయాకింగ్, స్నోర్కెలింగ్ వంటి సముద్ర క్రీడలతో యువతను ఆకట్టుకోగా, శాండ్ స్కల్ప్చర్, ఓపెన్ ఆర్ట్ పోటీలు కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాయి. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సందర్శకులు స్థానిక వంటకాలను ఆస్వాదించటంతో పాటు శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రత్యక్షంగా చూశారు. యశస్వి కొండేపూడి జానపద కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. శ్రీ నటరాజ నాట్య మండలి సోంపేట, బిందు కామేశ్వరి శిష్య బృందం వారు చేసిన జానపద నృత్య గీతాలు అలరించాయి. ప్రభుత్వ శ్రద్ధ, ప్రజల స్పందన. ఈ ఉత్సవం వెనుక కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మార్గదర్శనం, అధికార యంత్రాంగం కృషి, స్థానికుల సహకారం స్పష్టంగా కనిపించాయి. 2 రోజుల పాటు వేలాది మంది ప్రజలు హాజరు. సాంఘిక మాధ్యమాల్లో పాజిటివ్ స్పందనతో ఈ వేడుక తీర ప్రాంత పర్యాటనకు కొత్త దిశగా మారింది. ముగింపు రోజైన ఆదివారం బారువా తీరం జన సముద్రాన్ని తలపించింది. ఈ ఉత్సవం బారువా బీచ్ను పర్యాటక రంగంలో స్థిరంగా నిలబెట్టే తొలి అడుగుగా నిర్వాహకులు భావిస్తున్నారు. సముద్రంలోని నౌకా అవశేషాల ఆధారంగా డైవింగ్, టూరిజం, పర్యావరణ, విద్యా కేంద్రాల స్థాపన తదితర ప్రణాళికలతో బీచ్ భవిష్యత్తు మరింత ఆకర్షణీయంగా మారనుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో నిరుపేద దళిత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలకై ఉద్యమిద్దామని దళిత సంఘాల సంయుక్త మండలి పిలుపునిచ్చింది. శ్రీకాకుళం నగరం ఇలిసిపురం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో దళిత సంఘాల సంయుక్త మండలి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుకులాలలో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బందిని నోటిఫికేషన్ ద్వారా తక్షణమే భర్తీ చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల చోట నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. సంబంధించి వెంకట్రావు గారిని గతసము కన్నరు బాధ్యత తీసుకున్నారు. తర్వాత తూర్పుగోదావరికి లాజరన్ ఒక అతను బాధ్యత తీసుకుని అందరూ బాధ్యత తీసుకుని ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముందు శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టాత్మకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు మేమేమనుకుంటున్నామంటే శ్రీకాకుళంలో రౌండ్ టేబుల్ అయిన వెంటనే టెక్కలు అయిన వెంటనే సోంపేట అయిన వెంటనే రాజం అయిన వెంటనే పాలకొండ, ఇవన్నీ ప్రధాన నగరాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఈ కార్యక్రమాలు చేపట్టి మొత్తం ఈ సమస్యని ఎస్టాబ్లిష్ చేసి మేమేమనుకుంటున్నాం
ప్రతి జిల్లా నుంచి ఒక 25,000 పోస్ట్ కార్డులు, 10,000 పోస్ట్ కార్డులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, 15,000 పోస్ట్ కార్డులు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. ఈ సమస్యలతోని లెటర్లు పెట్టి సమస్యలు తెలియజేసి కొంత ఎస్టాబ్లిష్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా చాలా బహిరంగంగా ఈ హాస్టల్ సమస్యల మీద రాశాయి. కాబట్టి దీనికి ఒక కార్యక్రమంగా మనం ఎలా రూపొందించాలి, శ్రీకాకుళం ఎలా జరగాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా శ్రీకాకుళంలో మొదలైన ఉద్యమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కాబట్టి శ్రీకాకుళంలో మనలాంటి వాళ్ళం ఉన్నాం కాబట్టి ఈ గురుకుల పాఠశాల కనీస సమస్యలు పరిష్కారం ఏం లేదు. పాతపట్నం స్కూల్కి తలుపులకి దారబంధాలు మన పిల్లలు గురవుతున్నారు. అంటే ఇప్పుడు మేషర్ చెప్పినట్లు అక్కడ పడుకోవటానికి పడకల గూడంలో తడిసిపోయి కూర్చొని ఉంది చాలా ఆరోగ్య ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. అలాగే మెయిన్ వంటశాలలన్నీ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. వంట చేసే వ్యక్తులు కూడాను దళితులై ఉండాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ కులము వేరు చేయటువంటి కాదు, దళిత పిల్లలని దళితులు వంటకాలు అయితే బాగుంటుందని నా ఒక అభిప్రాయం. అలాగే తర్వాత మన పిల్లల చేతన అక్కడ టాయిలెట్లు కడిగించడం అని, ఒక బోరింగ్ ఉంటే 150-200 మంది పిల్లలు ఉంటే ఒక బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ కొట్టి చాలా నీళ్ళకి ఒక మనిషి స్నానం చేయాలంటే కనీసం ఒక 15 నిమిషాలు అవుతుంది. ఆ 15 నిమిషాల్లోన ఈ 200 మంది పిల్లలు స్నానాలు చేయాలంటే ఎన్ని బకెట్లు నీళ్ళు కొట్టుకోవాలి, ఎంతమంది స్నానాలు చేయాల్సి వస్తుంది, ఎంత టైం దాన్ని కేటాయించవలసి వస్తుంది. పిల్లలకు నీళ్ళు నిద్ర లేకంత చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వీటిపైన మన దళిత జేఏసీ ఖచ్చితంగా జిల్లాల్లోన కాక శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పైడి భీమవరం జడ్పీ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న చిన్న కుమార్ కంటి చూపు కోల్పోవటానికి కారకులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తల్లిదండ్రులు గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 2024లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థికి న్యాయం చేయకపోగా కంటి చూపు కోల్పోవటానికి కారకులైన ఉపాధ్యాయులపై సైతం నేటికి చర్యలు తీసుకోలేదన్నారు. వైద్య పరీక్షల అనంతరం శాశ్వతంగా సదరు విద్యార్థికి కంటి చూపు రాదని వైద్యులు నిర్ధారించారన్నారు. తల్లిదండ్రులు గ్రీవెన్స్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బాధిత విద్యార్థికి అన్ని విధాలుగా న్యాయం చేసేలా ప్రభుత్వం ఆదుకోవాలని, వాస్తవాలు దాచిపెట్టి ఈ ఘటనకు కారకులైన జడ్పీ హైస్కూల్ హెచ్ఎంపై నేటి వరకు చర్యలు తీసుకొని జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య నిర్వాకంపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని నవయానం బహుజన హక్కుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ, ఎన్ రమణ, మణి, లక్ష్మి తదితరులు గ్రీవెన్స్లో కలెక్టర్ను కోరారు. కార్యదర్శిని శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం జడ్పీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న చిన్న కుమారు అనే విద్యార్థిని గత 8 నెలల క్రితం అదే పాఠశాలకు చెందిన అరుణ్ కుమార్ తెలుగు పండిట్టు అన్యాయంగా కొట్టడం వల్ల కర్ర కంట్లో గుచ్చుకుపోయింది. కంట్లో గుచ్చిపోయిన విద్యార్థి పడి ఏడుస్తూ ఉంటే ఆ ఉపాధ్యాయుడు, ఆ ప్రధాన ఉపాధ్యాయుని టి శోభారాన్ని పట్టించుకోకుండా విశాఖపట్నం కారులో వెళ్ళిపోవడం వల్ల 2 రోజులు ఆ కన్నుకు వైద్యం జరగలేదు. 3వ రోజు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి తీసుకెళ్ళిన తర్వాత కన్ను చీము పట్టేసింది, కన్ను రాకపోవచ్చు అని క్లియర్ చెప్పారు. ఇప్పుడు 8 నెలల ట్రీట్మెంట్ తర్వాత ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు ఏం చెప్పారంటే అబ్బాయి కన్ను పూర్తిగా పోయింది, ఇక రాదు అని చెప్పారు. కానీ ఇక్కడ డిఓ ఏం చేస్తున్నాడంటే తిరుమల చైతన్య హెచ్ఎంని కాపాడుకుంటున్నాడు, ఆ స్కూల్ శోభారాన్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తెలుగు పండిని కాపాడుతున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే కలెక్టర్ గారు గతంలో ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేస్తే ఆర్డీఓ గారు అద్భుతమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని పక్కన పెట్టి చిన్న ఉద్యోగస్తుల్ని, వాళ్ళకు అనుకూలమైన ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా డిఓ వేసి మళ్ళీ వాళ్ళు భయపిస్తున్నాడు.
ఎవరైతే ఎంక్వైరీలో తప్పు చేశారో వాళ్ళని ఆ హెచ్చమని పక్కన పెట్టుకొని మిగతా ఉపాధ్యాయుల్ని ఈ తల్లిదండ్రులు కూడా జరిపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు భవిష్యత్తు విద్యార్థి అంటున్నారు, కానీ ఈ విద్యార్థి భవిష్యత్తు అంధకారాలు పడిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చెన్నా కుమార్కి భవిష్యత్తు నిర్మాణం చేసి మంచి చూపించి ఏదైతే ఇక్కడ ఉన్న డిఓఓ ప్రధానోపాధ్యాయుని శోభారాన్ని కొట్టినటువంటి మాస్టర్ మీద సస్పెండ్ చేసి తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జెడ్పీహెచ్ స్కూల్లో చదువుతున్నాను నేను. నా పేరు సిహెచ్ కుమార్. ఆ స్కూల్లో నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు అరుణ్ కుమార్ అనే సార్ కర్ర వేసడం వల్ల నా కన్ను పోయింది. నా కన్నుకి ఇంకా నా కన్ను కనిపించదనేసి డాక్టర్లు చెప్పారు అల్లి ప్రసాద్ హాస్పిటల్లోని. ఇంకా నా కన్నుకి ఇంకా న్యాయం జరగలేదు. నా చదువు కూడా పోయింది. నా మీద నా తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఆ నమ్మకం కూడా పోయింది. నాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారిని కోరుచున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.